తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే శని గ్రహము మీ రాశి మీద శ్రేయస్సును అంటే మీకు శ్రేయస్సు దిశగా నడిపిస్తున్నాడు. క్రమశిక్షణ ఉంటుంది, స్థిరత్వం ఉంటుంది, ఆర్థిక లావాదేవీలు అంటే ఆర్థిక ధనపరంగా చాలా బాగుంటుంది. మీ శ్రేయస్సును అనుక్షణము శని భగవానుడు కోరుకుంటున్నాడు. విజయానికి కారణభూతుడు అవుతున్నాడు. ముందుగా విద్యార్థులను కనుక చూసినట్టయితే చదువులో ఏకాగ్రత పెరుగుతుంది, కొత్త అంశాలు నేర్చుకుంటారు, విదేశాలు వెళ్లే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు మీ యొక్క కృషికి తగిన గుర్తింపుతో పాటు ప్యాకేజీ పెరగడము, ప్రమోషన్స్ రావడము జరుగుతుంది. తరువాత వ్యాపారస్తులకు చూసినట్టయితే ఆర్థిక లావాదేవీలు మీకు మంచి లాభాలు తెచ్చిపెడతాయి. పెట్టుబడులు కూడా మీకు లాభాన్ని అందిస్తున్నాయి కాబట్టి పెట్టుబడుల విషయంలో మీరు ముందంజ వేసుకోండి. వాణిజ్యపరంగా చూసినట్లయితే కనుక ఒప్పందాల విషయంలో, అగ్రిమెంట్ల మీద సంతకాల విషయంలో జాగ్రత్తలు వహించండి. 1-2 సార్లు చూసుకొని అప్పుడు సిగ్నేచర్ చేసుకోండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి మీ యొక్క పరిశ్రమలలో నూతనత్వాన్ని అంటే కొత్తదనాన్ని ఏదైనా ప్రవేశపెట్టితే కనుక మంచి అంటే ఎక్కువ ప్రాఫిట్స్ పొందే అవకాశం కనబడుతోంది. ఆ నూతనత్వము కొత్తది ఏంటి అనేది ఆలోచన చేసి దాన్ని ప్రవేశపెట్టండి. వ్యవసాయదారులకు పంటల దిగుబడి అధికంగా ఉంటుంది, రుణాలు తీర్చుకుంటారు. కొత్త రుణాల కోసం ప్రయత్నాలు ఈ రోజు చేసుకోండి. చేతి వృత్తుల వారికి వినియోగదారుల నుంచి మంచి ప్రతిస్పందన వస్తుంది. మీ యొక్క వస్తువులకు గిరాకీ పెరుగుతుంది. ఐటీ రంగంలో చాలా చక్కగా ఉంటుంది. కొత్త అవకాశాలు మీ యొక్క ప్రతిభను గుర్తించి మంచి కంపెనీల్లో స్థిరపడే అవకాశం కనబడుతోంది. చిత్ర పరిశ్రమ వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కానీ పెద్దగా చెప్పుకోదగినట్టుగా లేదు. నిరాశ కనబడుతుంది. అప్పులు చేయవలసిన పరిస్థితి వస్తుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజల మద్దతుతో పాటు అధిష్టానం మద్దతు కూడా మీరు పొందుతారు. ఏదైనా కొత్త పథకాలు ప్రవేశపెట్టాలి అని కనుక మీకు ఆలోచన వస్తే దాన్ని ఈ రోజు ప్రవేశపెట్టుకోండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే అనారోగ్య సమస్యలు కనబడుతున్నాయి. అది ఆహారం వల్ల కావచ్చు, మీ యొక్క లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, అనారోగ్యం బాధ పెడుతుంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా మంచి సమన్వయత ఏర్పడుతుంది. గతంలో ఏదైనా ఇబ్బందులు కలిగి ఉంటే కనుక అవి తొలగిపోయి అన్యోన్యమైన వాతావరణం గోచరిస్తోంది. సంతోషంగా ఈ రోజు కాలం గడుపుతారు. పరిహారము శనివారం నాడు శనీశ్వరుడి ఆలయం దర్శనం చేసి అక్కడ స్వామివారికి ప్రీతికరమైన ఏదైనా పదార్థము ఇచ్చినా మంచి ఫలితాలు ఉంటాయి. ప్రత్యేకించి ఈ రాశిలో ఉండేవారందరూ శనివారం నాడు తప్పనిసరిగా నల్ల దుస్తులు కానీ, నీలం రంగు దుస్తులు కానీ ధరించండి. మీకు చెప్పదగిన పరిహారాలు ఇవి గోచార రీత్యా చెప్పినవే తప్ప వ్యక్తిగత జాతక పరిశీలన కాదు. అది చేయించుకోవాలి అంటే కనుక మీ యొక్క జాతక వివరాలు కనుక జ్యోతిష్యుల వారికి ఇచ్చినట్టయితే మీ రాశిలో ఎవరెవరికి ఏ క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి అనేది తెలియపరచుకొని పరిహారాలు చేయించుకోండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన గోచార ఫలితాలు. నమస్తే. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూస్తే రాహు ప్రభావం వల్ల మీ యొక్క ఆలోచనలు ప్రభావితం అవుతాయి. మీ శని మీ యొక్క కార్యాచరణను స్థిరంగా కొనసాగించడంలో సహాయపడతాడు. అంటే రాహు యొక్క ప్రభావము మీ థాట్స్ మీద ఉంటుంది కాబట్టి అవి ఎలా ఉంటాయి ఏమిటి అనేది ఇప్పుడు పరిశీలన చేద్దాము. ముందుగా విద్యార్థులు కనుక చూసినట్టయితే మీరు వేసిన ప్లాన్స్ కానీ అంచనాలు కానీ తారుమారయ్యే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు కొత్త ఉద్యోగాలు తప్పనిసరిగా అన్వేషణ చేసుకోండి. కొంతమందికి మీ ఆలోచనల వల్ల, గతంలో చేసిన తప్పిదం వల్ల ఉద్యోగాలు పోయే పరిస్థితి గోచరిస్తోంది. కొంతమందికి మీ బాధ్యతను నిర్లక్ష్యం చేయడం వల్ల కూడా మీరు ఉద్యోగం కోల్పోయే పరిస్థితి గోచరిస్తోంది. వ్యాపారస్తులకు కొన్ని సమస్యలు, కొన్ని నష్టాలు, తీవ్రమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. కొంతమంది వ్యాపార సంస్థలు మూసుకు వేసుకునే అవకాశం కూడా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఈ రోజు పెట్టుబడులు పెట్టకండి. వాణిజ్య పరంగా చూసినట్టయితే సాధారణమైన లాభాలే ఉన్నాయి తప్ప పెద్దగా ఏమీ ఈ రోజు లేదు. పరిశ్రమలు కనుక చూసినట్టయితే మీ యొక్క పరిశ్రమలు వివాదాల్లో చిక్కుకునే పరిస్థితి కనబడుతోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. వ్యవసాయదారులకు సామాన్యంగా ఉంటుంది. చేతి వృత్తుల వారికి కూడా సామాన్యంగానే గడుస్తుంది. ఐటీ రంగంలో ఉన్న వారికి అంత పెద్ద విశేషంగా ఈ రోజైతే ఏమీ లేదు. చిత్ర పరిశ్రమలో ఉండే వారికి మీకు అవకాశాలు రాని పరిస్థితి గోచరిస్తోంది. ఒకంత మనోవ్యధకు పొందే అవకాశం గోచరిస్తోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. మరింత కృషికి
ప్రయత్నాలు చేయండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి వ్యతిరేకతతో పాటు మీకు అపనిందలు కలగడము, కొంతమందికి పదవులు ఊడిపోయే పరిస్థితి గోచరించడము, అప్రతిష్ట పాలయ్యే అవకాశము కనపడుతోంది. వ్యూహాత్మకంగా వ్యవహరించండి. అయితే ఆరోగ్యం చూసినట్టయితే కనుక అనారోగ్య సమస్యలు ఉన్నాయి. గతంలో అనారోగ్య స్థితి ఉన్న వాళ్ళకి తీవ్రమైన ఒత్తిడి కలిగి తీవ్రమైన వ్యాధుల రూపంలో వచ్చే అవకాశం ఉంది. డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో గొడవలు రావడము, భార్యాభర్తలు విడిపోయే పరిస్థితి, కొంత దూరమయ్యే పరిస్థితి, మరికొందరు అంటే వేరే చోట ఉండడము, ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతున్నాయి. శుభకార్యాలు మధ్యలోనే ఆగిపోతాయి. ఎటువంటి ప్రయత్నాలు చేయాలన్నా కుటుంబంలో అస్తవ్యస్తత గోచరిస్తోంది. మీ పట్ల వ్యతిరేక భావన, మీ మీద చులకన భావన మీ కుటుంబంలో కనబడుతుంది. ఎందుకు అంటే గతంలో మీరు ఏదైనా తప్పిదాలు చేసి ఉంటే అవి ఈ రోజు మీకు రిజల్ట్ ఇచ్చే పరిస్థితి కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, శనివారం నాడు రాహు శాంతి కోసము ప్రయత్నాలు చేయండి. ఆ దిశగా ఏవైనా పూజలు కానీ లేదా పరిహారాలు కానీ హోమాలు కానీ చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. తదుపరి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితి, బృహస్పతి మీ రాశిని అనుకూలంగా ప్రభావితం చేస్తున్నాడు. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నేను చెయ్యగలను అనే దృఢ సంకల్పం కూడా పెరిగే అవకాశం కనపడుతోంది. అంటే ఒకంత మిశ్రమ ఫలితాలతో పాటు మంచి ఫలితాలను కూడా ఇస్తున్నాడు కొంతమందికి, కొన్ని రంగాల వాళ్ళకి. విద్యార్థులు కనుక చూసినట్టయితే మీ కృషి విజయాన్ని తీసుకువస్తుంది. చదువులో మంచి గుర్తింపు పొందే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు పనిలో పురోగతి కనిపిస్తుంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు కూడా వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు వ్యాపార లావాదేవీలు అనుకూలంగా జరుగుతాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది సానుకూలమైన సమయం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. వాణిజ్య రంగంలో ఉన్న వారికి చూసినట్టయితే మీ నిర్ణయాలు కొంత వ్యతిరేకతను తీసుకొస్తాయి కాబట్టి ఈ రోజు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. పారిశ్రామిక రంగంలో చూసినట్టయితే కనుక పరిశ్రమలలో పెట్టుబడులకు కానీ లేదా విస్తరణకు కానీ ఈరోజు చాలా చక్కని సమయము. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. వ్యవసాయదారులకు పంటలు సకాలంలో పండుతాయి. మీ యొక్క పంటలకు విశేషమైన దిగుబడితో పాటు మార్కెట్లో గిరాకీ, దానికి తగిన ధర పలకడం కూడా అవకాశం ఉంది. చేతి వృత్తుల వారికి మంచి అవకాశాలు వస్తాయి. ఐటీ రంగంలో ఉన్నవారు మీ యొక్క టెక్నికల్ స్కిల్స్ని కనుక పెంచుకున్నట్టయితే కొత్త అవకాశాలు వచ్చే అవకాశం కనబడుతోంది. తదుపరి చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి ఈ రోజు అంత ఆశాజనకంగా లేదు. నిరాశ చెందకండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ యొక్క వ్యూహాలు విజయవంతమవుతాయి. ప్రజల మద్దతు పొందే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం చూసినట్టయితే సాధారణమైన స్థితి ఉంటుంది. గొప్పగా ఏమీ కనబట్టలేదు. గతంలో ఎవరికైనా అనారోగ్య సూచన ఉంటే కనుక, ఏదైనా తీవ్రమైన రుగ్మతలు ఉంటే కనుక ఈ రోజు వారు తప్పనిసరిగా డాక్టర్ పర్యవేక్షణ చేయండి. మీ కుటుంబంలో ఎవరైనా పెద్దవారు అనారోగ్యంతో ఉంటే కనుక వారి మీద శ్రద్ధ పెట్టండి. కుటుంబ పరంగా చూసినట్టయితే అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. అనుబంధాలు పెరుగుతాయి. సంతోషకరమైన వాతావరణం నెలకొంటోంది. మీ రాశి వారికి చెప్పదగిన పరిహారము, గురువారం నాడు దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసి ఘోర కష్టోద్ధారక దత్తాత్రేయ స్వామి వారి అష్టోత్తరాన్ని ఇంట్లో వినడం కానీ చదవడం కానీ చేసినట్టయితే ఆ చిన్న చిన్న కష్టాలు ఏమైనా ఉంటే కనుక పోయే పరిస్థితి ఉంటుంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.